ప్రస్తుతం మనం విశాఖలోని పిఎం పాలెంలోని ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ నారాయణ స్కూల్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఇన్ని చట్టాలు పటిష్టంగా ఉన్నా సరే ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం నారాయణ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ పీఈటీగా పనిచేస్తున్న ఒక టీచర్ మైనర్ బాలికపై అత్యాచారం చేసి ప్రెగ్నెంట్ చేశాడనే ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం స్కూల్ వద్ద ఉన్నాము. ఇక్కడ అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్న పరిస్థితి. ఏంటి? నమస్తే, నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్. ఏదైతే నిన్న వెలుగులోకి వచ్చిన ఘటన ఏమైతే ఉందో, నారాయణ స్కూల్లో పీఈటీ టీచర్ ఎవరైతే ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన విద్యార్థినిపై లైంగిక దాడి చేయడం, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది అని కూడా తెలియడంతో మేము ఈ రోజు ఉదయమే ఇక్కడికి వచ్చి డిప్యూటీ డిఓ గారు మరియు అలానే ప్రిన్సిపల్ తో మాట్లాడడం జరిగింది. పేరెంట్స్ అందరూ రావడం జరిగింది. అయితే డిప్యూటీ డిఓ గారు ఏబీవీపీ కలిసి విద్యార్థులతో మాట్లాడే సమయంలో ఎవరైతే ఆ పీఈటీ ఉన్నారో ఆయన ఆ అమ్మాయినే కాకుండా ఇంకా చాలా మంది అమ్మాయిలతో ఆయన చాలా మిస్బిహేవ్ చేసినట్టు విద్యార్థులు తెలిపారు. అలానే ప్రిన్సిపల్ గారికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా కూడా ప్రిన్సిపల్ గారు పట్టించుకోకపోవడమే కాకుండా రిటర్న్ విద్యార్థులనే తిట్టడం కూడా జరిగిందని చెప్పి విద్యార్థులు చెప్పారు. అయితే ఈ రోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, నారాయణ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే వీటి రికగ్నైజేషన్ ని అన్రికగ్నైజ్ చేసి ఎవరైతే ఈ క్యాంపస్ లో పీఈటీ నుండి ఎవరైతే ప్రిన్సిపల్, ఏజీఎం, డీజీఎం, నారాయణ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ లో వీళ్ళు నేమ్స్ రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నారాయణ విద్యా సంస్థలన్నింటినీ కూడా వెంటనే బ్యాన్ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కఠిన చట్టాలు అమలవుతున్నా సరే, కఠిన చట్టాలు ఉన్నా సరే న్యాయ వ్యవస్థలో, బట్ ఇటువంటి ఘటనలు పునరావృతం కావడానికి ఏ విధంగా చూడొచ్చు? ఈ రోజు కార్పొరేట్ పాఠశాలల యొక్క నిర్లక్ష్యం, ఈ రోజు కార్పొరేట్ పాఠశాలల యొక్క అతిపెద్ద శక్తిగా ఎదిగి ఈ రోజు ప్రభుత్వ అధికారులకి, విద్యార్థి సంఘాలకి, తల్లిదండ్రులకి కూడా జవాబుదారీతనం లేకుండా పోయింది. ఈ రోజు ఇక్కడికి తల్లిదండ్రులు వచ్చారు, విద్యార్థి సంఘాలు వచ్చారు, జిల్లా విద్యాశాఖ అధికారులు వచ్చారు. కానీ ఇప్పటికీ కూడా ఏదైతే నారాయణ కాలేజ్ డీజీఎం రాజ్ కుమార్ ఉన్నారో ఆయన ఇక్కడికి రాలేదు, ఏజీఎం ఉన్నారో ఆయన ఇక్కడికి రాలేదు. ఎవరైతే ప్రిన్సిపల్ తప్పించి ఇక్కడ ఒక్క నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా లేరు. ఎవరైతే మేము చెప్తున్నాం డీజీఎం ఎవరైతే రాజ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారో వీళ్ళు ఏదంటే ప్రభుత్వ అధికారులు మమ్మల్ని ఏం చేయలేరు కదా అనే ఒక్క నిర్లక్ష్య ధోరణితో ఈ రోజు ప్రభుత్వం ఏదైతే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే ఎటువంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నా అవేవి కూడా ఇక్కడికి జరగట్లేదు అని చెప్పి లేడీ కానిస్టేబుల్ ఎవరైతే పంపిస్తున్నారో ఆ లేడీ కానిస్టేబుల్ కి క్లాస్ రూములు కూడా అలాట్ చేయట్లేదు అని చెప్పి మనకి ఇప్పుడు ఇక్కడికి రాగానే విషయం తెలిసింది. పిల్లలందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఆ సారే కాదు మా ప్రిన్సిపల్ మేడం కూడా ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా ఆ కంప్లైంట్ తో ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్తే వీళ్ళనే మళ్ళీ రిటర్న్ తిట్టడం, వీళ్ళనే మళ్ళీ వీళ్ళ మార్కుల గురించి మాట్లాడడం, వీళ్ళని మానసికంగా క్షోభకు గురి చేయడం వంటివి చేయడం జరిగింది. ఈ రోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ విషయం తెలిసింది. విశాఖపట్నంలోని అలానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలు ఈ రోజు ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ప్రిన్సిపల్, ఏజీఎం, డీజీఎం అలానే నారాయణ గారు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ చేసి వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ కమిషన్ వేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి నారాయణ విద్యా సంస్థలన్నింటినీ కూడా వెంటనే బ్యాన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. చాలా సార్లు అతని ప్రవర్తనపై అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఇది ఏదైనా కంప్లైంట్స్ వస్తున్నాయి. పేరెంట్స్ ఏమని మాట్లాడుతున్నారు? ఈ రోజు పేరెంట్స్ ఏమంటున్నారంటే ప్రిన్సిపల్ గారు ఎందుకు దీన్ని పట్టించుకోలేదు. పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి అంత లేకపోయినా స్టూడెంట్స్ ఎక్కువ ఉండేది టీచర్స్ తోనే. స్టూడెంట్ కి ఏ కష్టం వచ్చినా కూడా టీచర్స్ తోనే మాట్లాడతారు. మా ఇంటికి వచ్చాక ఇంట్లో మాతో మాట్లాడే అంత ఉండదు. ప్రిన్సిపల్ మేడం కి ఇంతకు ముందు 2-3 సార్లు చెప్పినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి పేరెంట్స్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరుగుతుంది. డిప్యూటీ డిఓ గారు ఏం చెప్పారంటే 48 గంటల్లో ఈ కాలేజ్ మీద, ఈ స్కూల్ మీద ఏదైతే నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి. అయితే ఇప్పుడు మన ఇక్కడ అనుమానాస్పద విషయం ఏంటంటే, ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా ఒక మహిళగా ఉండి డిఈఓ చంద్రకళ గారు ఇప్పటికీ కూడా ఇక్కడికి రాకపోవడం అనుమానాస్పద విషయం. మాకు అర్థం కానిది ఏంటంటే, ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా నారాయణ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్యి కేసుని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు అని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. అంటే ఇంత పెద్ద ఘటన జరిగినా సరే అధికారులలో చలనం లేదని విద్యార్థి సంఘాలు అయితే ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే
ఇమీడియట్ గా యాక్షన్ ఉండాలి. ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతడిపై శిక్షలు అనేవి కఠినంగా అమలు చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తక్షణమే స్కూల్ యాజమాన్యాన్ని డిస్మిస్ చేయాలనే డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఇమ్రాన్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, వైజాగ్.